బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వరకు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలది తిరుగులేని జంట. అయితే వర్ణ చిత్రాల నిర్మాణం బాగా ముమ్మరమైన 80ల దశకంలో పాపులర్ జంటగా కృష్ణ జయప్రద పేరు పొందారు. అప్పటికి ఒక పక్క కృష్ణ శ్రీదేవి జంట జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణ జయప్రద జంటకు కూడా జనం జేజేలు పలికేవారు. అయితే 1-2 చిత్రాల్లో కృష్ణకు జయప్రద చెల్లెలుగా నటించడం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చని అంశం. తన నిజ జీవిత కథానాయకి విజయ నిర్మలతో కలిసి 50 సినిమాల్లో నటించారు కృష్ణ. అలాగే జయప్రదతో కలిసి 45 చిత్రాల్లో నటించడం విశేషం. వీరిద్దరి సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా. నటశేఖర కృష్ణ జయప్రద జంటగా నటించిన తొలి సినిమా విజయ వారి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఆ సినిమాలో జయప్రద కుందనపు బొమ్మలా కనిపించారు. ఆ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది, కానీ ఆర్థిక విజయం సాధించలేదు. హీరో కృష్ణ జయప్రద జంటగా నటించిన రెండవ సినిమా మన ఊరి కథ. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భంగా చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత రైతు బిడ్డ పాత్రలో చక్కగా ఒదిగి ప్రేక్షకుల్ని మెప్పించిన హీరో కృష్ణ. ఉండమ్మ బొట్టు పెడతా, ఇల్లు ఇల్లాలు, మేనా, పాడి పంటలు, కొత్త కాపురం, పచ్చని సంసారం, ఇలా ఆయన రైతు పాత్ర పోషించిన చిత్రాలన్నీ హిట్టే. వాటి కోవలోకి వచ్చే మరో మంచి చిత్రం మన ఊరి కథ. 2 తరాల మనుషులు, మనస్తత్వాలు, మమతానురాగాల చిత్రకల్పనే మన ఊరి కథ చిత్రం. ఊరు బాగుండాలంటే ఆ ఊళ్ళోని మనుషుల మధ్య ఐక్యత ఉండాలి. ఆ ఐకమత్యమే మనుషులనే కాదు, ఊరిని కూడా బాగు చేస్తుంది. ఇదే ఇతివృత్తంతో మన ఊరి కథ చిత్రం రూపుదిద్దుకుంది. గ్రామాల్లో జరిగే సంఘటనలు, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల విభిన్న ప్రవర్తనను చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు కె హేమాంబరధరరావు. ఐకమత్యాన్ని, అనుబంధాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పద్మాలయ బ్యానర్ పై హీరో కృష్ణ నిర్మించిన పాడి పంటల చిత్రం షూటింగ్ పూర్తి కాగానే మరో గ్రామీణ కథా చిత్రం మన ఊరి కథ షూటింగ్ లో పాల్గొన్నారు హీరో కృష్ణ. 1975 నవంబర్ 16న ఈ సినిమా షూటింగ్ కోనసీమ ప్రాంతం రాజోలులో మొదలైంది. సినిమా యూనిట్ అంతా పెద్దపట్నం అగ్రహారంలో ఉండేది. అక్కడ నుంచి మానేపల్లి, మొండెపులంక, డెల్టా గన్నవరం, నగరం, తాటిపాక గ్రామాల్లో 40 రోజుల పాటు షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తి చేశారు. హీరో కృష్ణతో అంతకు ముందు చీకటి వెలుగుల చిత్రాన్ని నిర్మించిన కానూరి రంజిత్ కుమార్ మన ఊరి కథ చిత్రానికి నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నల్లరేగడి నవల ఈ చిత్రానికి ఆధారం. పాలగుమ్మి పద్మరాజు ఆ నవల రాశారు. సినిమాకి కూడా మొదట నల్లరేగడి అనే పేరు పెట్టినా ఆ తరువాత మన ఊరి కథగా మార్చారు. అంతవరకు ఎన్నో చిత్రాల్లో కోనసీమ అందాలను చూపించిన మన ఊరి కథలో మరింత అందంగా ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపికృష్ణ ఆవిష్కరించారు. జేవి రాఘవులు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టే. 1976 ప్రాంతాల్లో ఎటు వెళ్ళినా ఈ చిత్రంలోని పాటలే వినిపించేవి. ఏ పల్లె సాటి రాదు మా పల్లెకు, ఇక్కడే పుడతాను జన్మ జన్మకు అనే పాటను చిత్రంలో కీలక పాత్ర పోషించిన రోజారమణిపై చిత్రీకరించారు. అలాగే మామ కూతురా నీతో మాటున్నది, పడుచుగుండె నీ పొందు కోరుతున్నది అనే పాటను కృష్ణ జయప్రదలపై చిత్రీకరించారు. ఈ 2 పాటలను మైలవరపు గోపి రాశారు. ఈ పాటల తరువాత ఆయన గీత రచయితగా బిజీ అయ్యారు. అలాగే ఆత్రేయ రాసిన గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే, కుర్రదానికి ఏ వైపైనా అందం ఒక్కటే పాట బాగా పాపులర్ అయింది. అయితే ఈ పాట సాహిత్యం మీద ఆ రోజుల్లో విమర్శలు వినిపించాయి. అలాగే చిత్రంలో హాస్య జంట అల్లు రామలింగయ్య, గిరిజారాణి మీద ఆడించు వాడించు జోరుగా, అందాల పప్పు నూనె గానుగా అనే పాట చిత్రీకరించారు. అప్పలాచార్య ఈ పాట రాశారు. అయితే సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో అందించు అందించు హాయిగా అని పల్లవి మార్చారు. అల్లు రామలింగయ్య పాడారా అనే రీతిలో ఎస్పి బాలు ఈ పాట పాడి ప్రేక్షకుల మెప్పు పొందారు.
కైకాల సత్యనారాయణ, రాజనాల ప్రభాకర రెడ్డి, రావు గోపాలరావు తదితరులు నటించిన మన ఊరి కథ 1976 జూన్ 12న విడుదలైంది. మ్యూజికల్ హిట్ అయింది, కానీ ఆర్థిక విజయం సాధించలేదు. ఆ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ రోజున హీరో కృష్ణ నటించిన పాడి పంటల సినిమా విడుదలయ్యింది. 15 చిత్రాల వరుస పరాజయం తర్వాత హీరో కృష్ణకు లభించిన ఘన విజయం పాడి పంటలు. ఈ సినిమాతోనే నటశేఖర కృష్ణ విజృంభణ మళ్ళీ మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.